ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. మీ ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది. దేవునికి మహిమ. చాలా మంది సంతోషంగా ఈ కార్యక్రమం ద్వారా మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం, మేమెంతో దీవించబడుతున్నామని మీరు సాక్ష్యం ఇస్తున్నారు. మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ సంతోషాన్ని తెలియపరుస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, మరొక అంశంతో మీ ముందుకు వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగులకు వెళదాం. ఎందుకంటే ఈ రోజు మీ ముందుకు ఒక చక్కని అంశం తీసుకొచ్చాను. నీ గోడను మరలా కట్టించు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చదువుదా. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. మరలా కట్టించు దినము వచ్చుచున్నది. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రతి ఒక్కరితో విపులంగా అర్థమవునట్లు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అంటే మన జీవితాల్లో మన జీవితం అనే గోడ. ఈ జీవితంలో ఈ గోడ కూలిపోయిందా? ఈ గోడ పడిపోయిందా? ఎక్కడ ఈ గోడ పడిపోయింది? ఎక్కడ ఈ గోడ కూలిపోయింది? వాక్య భాగంలోకి వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా చూసినట్లయితే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం చదువుదా. భక్తుడైన ఆమోసు, ప్రవక్త అయిన ఆమోసు రాస్తూ ఏమంటున్నాడు ఇక్కడ? పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలు బాగు చేసి అది పోయిన చోటల్లా బాగు చేసి ఎదోము శేషము నా నామము ధరించిన అన్యజనులందరినీ నా చేతి స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టించును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఏమనుంది? పడిపోయిన దావీదు గుడారములు ఏమంటున్నారు? మరలా కడతారు, మరలా బాగు చేస్తారు. దేవునికి మహిమ. ఏంటి? దావీదు గుడారం పడిపోవటం ఏంటి? పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా కట్టడం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు జీవితంలో ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగవలసిన ఈ దావీదు జీవితంలో కొన్ని సమయాల్లో పడిపోయాడు. పడిపోయిన దావీదును దేవుడు లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గోత్రములో నుండి దేవుడు మరి యొక్క దావీదును బట్టి మరి అనేక వారి యొక్క వంశావళి ద్వారా దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేసి దావీదుని, ఒకప్పుడు గొర్రెలు కాసుకున్న దావీదును దేవుడు హెచ్చించి ఆశీర్వాదకరంగా చేసి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. అందుకే దావీదు కుమారుడా యేసు అని చెప్పగలిగారంటే ఆ గోత్రము నుండి యేసు ప్రభువారు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు చెల్లాచెదరైపోయిన వారిని కూడా ఆయన సమకూర్చి మరలా కట్టే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అయితే దావీదు జీవితంలో కూడా పడిపోయిన ఆయన జీవితాలను దేవుడు కట్టగలిగారు. ఈ రోజు క్రైస్తవ బిడ్డలారా, దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా కొంతమంది పడిపోతూ ఉంటారు. ప్రార్థనలో పడిపోయేవాడు కొంతమంది, ఆత్మీయ స్థితిలో పడిపోయేవాడు కొంతమంది, ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉండేవాడు కొంతమంది. రకరకాలుగా నువ్వు ఏ స్థితిలో పడిపోయావు? ఈ రోజు నీ స్థితి సరిగ్గా లేదా? ఒకప్పుడు నువ్వు ఎంతో ఐశ్వర్యంతో తొలతూగావా? అయితే ఇప్పుడు ఆర్థికంగా చాలా నేలమట్టం అయిపోయావు. ఎలా ఉంది నీ పరిస్థితి? ప్రియమైనటువంటి సోదరుల, కొంతమంది అంటారు ఒకప్పుడు మేము ఎంతో ఒక వెలిగాం, కానీ ఈ రోజు మా పరిస్థితి ఎలా వచ్చింది అనేవాడు కూడా కొంతమంది ఉన్నారు. అయితే నువ్వు ఏ స్థితిలో పడిపోయావో గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. దావీదు బత్షెబ విషయంలో పడిపోయాడు. అయితే దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు కార్చి, దేవా నన్ను లేవనెత్తమని కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు దావీదును దర్శించాడు. పడిపోయిన దావీదును లేవనెత్తి దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవులుగా కొన్నిసార్లు మనం పడిపోతాం. అయితే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభు దగ్గర సరి చేసుకొని దేవుని గణపరిచే వాళ్ళగా మనం ఉండాలి. ప్రభుకి మహిమ కలుగును గాక. చూడండి, ఎక్కడెక్కడ పడిపోతున్నారు ఈ రోజు. మన పరిశుద్ధతలో, భక్తిలో, ఆత్మీయ స్థితిలో
పడిపోయావా? దేవుడు లేవనెత్తే దేవుడే గాని కృంగదీసేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కసారి ప్రభువా నేను పాపి, నన్ను క్షమించంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగలడు. చదువుదాం 2వ పాయింట్, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా సెలవిచ్చి చెప్పగా ఆయన ఏం చేస్తున్నాడు? అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ కన్నీటి అనుభవం ఉందా? ప్రార్థనా జీవితం నీలో ఉందా? అన్నిటికన్నా ముఖ్యంగా కన్నీటి ప్రార్థన నీలో ఉండాలి. అతను ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రవక్త చెప్పాడు, యెషయా ప్రవక్త వచ్చి అంటున్నాడు, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. నేను ఒక రాజుని, నాకేంటి ఇలా సలహా ఇస్తున్నాడు అనుకోలేదు హిజ్కియా. ఒక ప్రవక్త చెప్పిన మాటలు తీసుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. తన ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీటితో దేవుని అడుగుతున్నాడు, దేవా నా స్థితి అలాంటిదో తెలుసు, నేను ఎలాంటి యథార్థంగా ప్రవర్తించాను నీకు తెలుసయ్యా, నేను న్యాయవంతునికి ఎలా జీవించానో నీకు తెలిసే ఉన్నదయ్యా, దయతో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూశాడు. ప్రియ సోదరుడా, దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది, ప్రార్థన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంది, ప్రార్థన ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలదు. మరి నీకు ఆ ప్రార్థన అనుభవం ఉందా? ఇతను ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో దేవ కృపతో జ్ఞాపకం చేసుకోమని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు పొడిగించాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అలాగే నీవు కూడా కృంగిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, దీన స్థితిలో, వ్యాధిగ్రస్తుడిగా, బలహీనుడిగా నలిగిపోతూ ఈ వాక్యం ఉంటున్నావేమో. ప్రభు నీ కోసం ఈ వర్తమానం అందిస్తున్నారు. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మనసు మీద కన్నీటితో ఉన్నావా? ఇదిగో నువ్వు కృంగిపోతూ నా పరిస్థితి ఏంటి, నేను నడవలేని స్థితిలో ఉన్నాను, నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నలిగిపోతూ వాక్యం వీక్షిస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయి. నీ బ్రతుకును మార్చగలడు, నీ స్థితిని బాగు చేయగలడు, నిన్ను లేవనెత్తగలడు. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు మనకున్నాడు కనుక ప్రియ సోదరుడా, హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ ప్రవక్త చెప్పినప్పుడు ఆ ప్రవక్త మాటలందు విశ్వాసం నుంచి నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవా నేను ఎలా ఉన్నానో నీకు తెలుసుకయ్యా, ఒకప్పుడు ఎంత యథార్థంగా నీతిగా భక్తిగా జీవించాడు కదా అన్నప్పుడు దేవుడు ప్రేమామయుడు గనుక అతని కన్నీటి ప్రార్థనను దేవుడు విని జవాబిచ్చాడు. ఈ రోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు ఎన్నో విధాలుగా దేవునికి దూరం అయిపోయావా, కొన్ని సమయాలు దేవుని దుఃఖపెట్టావా, దేవునికి దూరంగా జీవిస్తున్నావా, అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్నావా, పాపములో కూరుకుపోయావా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఈ దినమున నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఉంటున్న తమ్ముడా, చెల్లి, అక్క, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన అండి. మోషే ప్రార్థించినప్పుడు మన్నాను కురిపించాడు. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో వారికి ఆహారం లేక అలా ఎంతో దుఃఖపడుతూ, మోషే ఈ అరణ్యం మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చా, మాకు ఆహారం మీద అన్నప్పుడు, దేవా ఈ ప్రజలు నన్ను రాళ్లతో కొడతారు, ఏం చేయాలి, వీళ్ళకి ఆహారం పంపించంటే మన్నాను కురిపించాడు. దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు అర్పించాడు. నీళ్లు లేవు దేవా, మరి నీళ్లు లేవు, ఏం చేయాలి? ప్రార్థన చేశాడు. బండను కొట్టినప్పుడు నీళ్లు ప్రవాహం లాగా ఉబికాయి, ప్రవాహంలా పారాయి. కారణం ఏంటి? మోషే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందండి. సింహాల నోడను మూయించింది ప్రార్థన. మరి దానియేలు సింహ గోపంలో పడేసినప్పుడు 30 దినాల వరకు దేవునికి ప్రార్థన చేయొద్దన్నా దేవుని ప్రార్థించడం మానని దానియేలు యథావిధిగా దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాలు ఆవురామంటున్న సింహాలు కూడా నోరు మూసుకున్నాయి. కారణం ఏంటి? ప్రార్థన. ఒకవేళ నీ జీవితంలో కూడా సింహం లాంటి మనుషులు నీ మీద దుమ్మిగా పడాలని, నిన్ను పాడు చేయాలని, నిన్ను కృంగదీయాలని, నీ మీద శత్రుత్వం జరిగించాలని, యుద్ధం చేయాలన్నట్టుగా ఉన్నాయి. అయితే ప్రార్థన చేయి. ప్రార్థన ఎలాంటి మూర్ఖులైనా ప్రార్థన మారుస్తుందండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంత శక్తి ఉంది. ప్రార్థన దుర్మార్గులను కూడా మారుస్తుంది. ప్రార్థన
ఆ వ్యభిచారాలను మార్చగలుగుతుంది. ప్రార్థన రౌడీగా ఉన్న వ్యక్తులు కూడా మారుస్తుందండి. దేవునికి మహిమ. ఎంతమంది సాక్ష్యం మనం వింటలేదు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఈరోజు ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసేవాళ్ళు పడిపోరు, మరి పాపం చేసేవాడు ప్రార్థన చేయు. అది గుర్తుపెట్టుకో. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పడిపోవడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ప్రతిదినం దేవునితో గడుపుతారు, దేవుని హృదయంలో చేర్చుకుంటారు, దేవుని స్తుతిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు కూడా ఆపగలిగిన శక్తి ప్రార్థన కొలదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి అటువంటి ప్రార్థనలు చేస్తున్నావా? దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ప్రియమైనటువంటి సోదరుడా, అసలు ప్రార్థన ద్వారా సాధించలేదంటే ఏదీ లేదు. ఒకసారి మరి శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మరి మీరు గద్దించడంతో దయ్యాలు పోతున్నాయి, మేము ఎన్నోసార్లు మా దగ్గరికి వీళ్ళు తీసుకొస్తే ప్రార్థన చేస్తున్న దయ్యం పోవటలేదు ఏంటంటే, ప్రభు అన్నారు, ఇది ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా పోదంటున్నావు. ప్రార్థన అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆ చీకటి శక్తులు పారిపోతాయి. ఇది ఉపవాస ప్రార్థన అనే పుట్టినోట్లో ఉంటుంది. కాబట్టి ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రియమైనటువంటి సోదరుడా, ప్రార్థన ఎలాంటి శత్రువునైనా కూడా నీకు మిత్రులుగా మారుస్తే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది. దేవునికి మహిమ. ఒకవేళ ఈ ప్రార్థన గోడ పడిపోయిందా? ఒకప్పుడు నువ్వు రోజుకి 10 గంటలు ప్రార్థన చేసే అనుభవం ఉండదు. కొంతమంది 6 గంటలు, కొంతమంది 5, కొంతమంది 10, 12 గంటలు కూడా చేసేవాడు ఉన్నారు. అలాంటి ప్రార్థన అనుభవం ఈ రోజు పడిపోతూ వచ్చావా? 1 గంట కూడా ప్రార్థన చేయలేకపోతున్నావా? అయితే ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, కనీసం రోజుకి దినానికి 24 గంటల్లో కనీసం 2.5 గంటలన్నా దేవునికి ఇస్తున్నావా? మనం 1 గంట అయినా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయలేకపోతే ప్రార్థన చేయి. పరిస్థితులన్నిటిని దేవుడు తారుమారు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కనుక ఈ వర్తమానం నీ కొరకే. ప్రార్థనా వీరుడిగా, ప్రార్థనా పౌరుడిగా, ప్రార్థనా వీరులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఎలాంటి పరిస్థితినైనా తారుమారు చేస్తుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. పేతురు సరసాల వేసినప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేయటం మొదలుపెట్టి సరసాలు అన్ని బంధకాలు ఊడిపోయి పేతురు సరసాలు ఉన్న వ్యక్తి సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ తలుపులు తెరవబడి బయటికి రాగలిగారు. కేవలం ప్రార్థన. పౌలు స్త్రీలను సరసాలు వేయబడినప్పుడు వాడు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ పెద్ద భూకంపం వచ్చి అందరూ బంధకాలు ఊడిపోయాయి. ఖైదీ ఎక్కడ అక్కడ పారిపోయారు. కారణం ప్రార్థన. ఈరోజు ప్రియమైనటువంటి సోదరుడు సోదరి, మనం దీవించబడాలంటే 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు అటువంటి ప్రార్థన చేస్తావా? మరి జార్జి ముల్లర్ గారు ఆయన ఒక అనాథాశ్రమం నడుపుతూ 200 మంది పిల్లలతో ఆయన అనాథాశ్రమం నడుపుతున్నారు. ఒకరోజు పిల్లల కొరకు తినటానికి ఫుడ్ ఏమి ఏర్పాటు చేయలేకపోయారు. అన్ని నిండుకున్నాయి. ఇంట్లో మరి రైస్ వాళ్ళు తినటానికి కూరగాయలు కానీ రైస్ కానీ ఏమీ లేవు. ఆయన తన ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవునితో మొదలుపెడుతున్నాడు. ఈలోపు వంట వండి తల్లిగారు వచ్చి, అయ్యగారండి మరి పిల్లలకి రోజు వంట చేయాలి, మీరు ఏమి ఇవ్వలేదు, సరుకులు ఇవ్వలేదు, బియ్యం ఇవ్వలేదు, మరి రేషన్ గారి కూరగాయలు ఏమి ఇవ్వలేదు కదా, నేను ఏమి వండాలి? అమ్మ ప్రార్థన చేస్తాను, దేవుడు పంపిస్తాడు, విశ్వాసంతో ఉండమన్నాడు. ఆమెకేమో నవ్వు వస్తుంది. ఏంటి అయ్యగారు ఇలా అంటారు ఏంటి, ప్రార్థన చేస్తారండి, ఎలా మరి వంట చేయాలి కదా, పిల్లలు ఆవురవమంటారు కదా అని ఆమె బాధపడుతుంది. మరలా 12 అవుతుంది. అయ్యా మరి ఏంటండి, ఏం పర్లా, 1 గంటకి భోజనం చేయడానికి దేవుడు పంపిస్తాడు, కాపుల ద్వారా ఏది ఆహారం పంపలేదు అంటున్నాడు. ఆ విధంగా భోజనం టైం అయింది. మరలా వచ్చింది, అయ్యగారు భోజనం టైం కూడా అయిపోయింది, ఏం కాదు బిల్లు కొట్టమన్నారు. పిల్లలకి భోజనాలు రమ్మంటారు, బిల్లు కొట్టమన్నారు. బిల్లు కొట్టారు, వచ్చారు. అందరికీ ప్లేట్లు ఇస్తూ వెళ్ళండి, ప్లేట్ ఇచ్చి కూర్చున్నారు. కానీ ప్రార్థన చేస్తున్నారు. అద్భుతం. ఆశ్చర్యంగా ఆ యొక్క ఆశ్రయం ఎదురుగా ఒక లారీ వచ్చింది. 200 మంది పిల్లలకు సరిపడే భోజన పదార్థాలు, వెరైటీ స్వీట్లు, ఎన్నో రకాల పదార్థాలు, అనేక రకాల కూరలు, ఎన్నడూ తినని వాటి అలాగా అద్భుతం చేశాడు. కారణం ఏంటి? ప్రార్థన. వాళ్ళు వచ్చారు, అయ్యా మేమందరం ఒక చోటుకి వెళ్ళాలనుకున్నాం, కానీ ఈ రోజు ఆ కార్యం రద్దయిపోయింది. కానీ ఎక్కడ ఈ భోజనం ఇంత ఏం చేయాలి, వేస్ట్ అయిపోద్ది అనుకుంటే మాకు ఈ ఆశ్రయం గుర్తొచ్చింది. కేవలం ప్రార్థన అండి. ప్రార్థన చేయి. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు నీకు అనుకూలంగా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. నీ మీద దుమ్మిగా దూషిస్తున్నారా, అన్యాయంగా మాట్లాడుతున్నారా, నెపాలు మోపుతున్నారా, నేరారోపణ చేస్తున్నారా? ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. విజయం పొందాలంటే
ప్రార్థన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పడిపోయిన నీ ఆత్మీయ స్థితిని బాగు చేయగలడు. అలాగే ప్రార్థన జీవితంలో పడిపోయావా, తిరిగి మరలా దేవుడు కట్టగలడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా చూస్తున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభం ఉంచుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేంటంటే చూడండి, గోడ మీద గది కట్టి ఆతిథ్యం ఇచ్చే గోడ. ఆతిథ్యం ఇవ్వడానికి గోడ కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో ఆతిథ్యం అనేది నేర్చుకోరు. క్రైస్తవ బిడ్డలుగా మనం నిన్నువలని పొరుగు అని ప్రేమించాలి. అబ్రహాము గృహానికి, అబ్రహాం గుడారమునకు దేవుడే ముగ్గురుగా వెళ్ళారు. ముగ్గురుగా వెళ్ళినప్పుడు ఎలాగా శారమ్మ ఎంత చురుకుగా ఉండే స్త్రీ. శారమ్మ ఏం చేస్తారు తెలుసా? అబ్రహాము పరివారికి ఇచ్చి లేగదూడని తీసుకొచ్చి వధించి అది ఇచ్చినప్పుడు టకటక తయారు చేసి మరి ఒక ముగ్గురు కోసం ఒక దూడను తయారు చేశారు. అంత మాత్రమే 3 మానికలు మెత్తని పిండి తీసుకొచ్చి శారమ్మ రొట్టెలు చేస్తారు. అంటే ఆమెకి ఎంత ఓపిక. ముగ్గురు మనుషుల కొరకు 3 మానికలు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆతిథ్యం ఇచ్చేవారిగా వీరున్నారు. క్రైస్తవ బిడ్డలారా, మనము దేవుని పిల్లలుగా ఆతిథ్యం ఇస్తున్నామా? దేవుని సన్నిధిలో నిన్నువలని పొరుగు అని ప్రేమించడం నేర్చుకుంటున్నావా? నీ కలిగింది ఇతరులకు సహాయం చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. ఆదికాండం 18వ అధ్యాయం చదువుదాం ఒకసారి చూడండి. అబ్రహాము గృహమునకు, ఆ గుడారమునకు వచ్చిన దేవుడు ముగ్గురుగా వచ్చినప్పుడు తెలియకని ఆతిథ్యం ఇచ్చి అబ్రహాము శారా దీవించబడ్డారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మనం ఏమనుకుంటా ఈరోజు, అయ్యో వీళ్ళకి కొంతమంది ఉంటారు కనీసం టిఫిన్ పెట్టాలనే భయం, వీళ్ళకి ఏమైనా భోజనం పెడితే ఈ రోజు ఖర్చు అయిపోద్ది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంత కొంతమంది కనీసం పాలు ఇవ్వాలన్నా, టీ ఇవ్వాలన్నా అవి కూడా లెక్కలు చూసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోవద్దు. ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి, చదవండి 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గర ఉన్న చిద్దులో అబ్రహాము ఎండవేళ గుడారము దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు, దేవునికి మహిమ కలుగును గాక, కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురుగా కనబడ్డారు. టీవీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము గృహమునకు ఎండవేళ దేవుడు ముగ్గురుగా వస్తే అబ్రహాం వాళ్ళు చేర్చుకున్నారు. మొదటిగా కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత వాడికి ఆతిథ్యం. ఇదిగో ఎండలో వచ్చిన వారికి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత అబ్రహాం అంటున్నారు, అయ్యా కాస్త భోజనం చేసి అలసట తీర్చుకోండి, ఎండగా ఉంది కదా అంటున్నారు. ఈరోజు అలా చెప్పగలుగుతున్నావా? ఎప్పుడు వెళ్ళిపోతావా అని చూస్తున్నావా బంధువుల్ని? కొంతమంది ఉంటారు మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే బాగానే చూస్తారు. కొంతమంది స్త్రీలు ఉంటారు, పుట్టింటి వాళ్ళు వస్తే మంచిగా బిర్యానీ వండుతారు. అత్తింటి వారి వైపు వస్తే వాళ్ళకి భోజనం పెట్టాలని కూడా ఇప్పుడు వెళ్తారు, వీళ్ళు మాటికి ఎందుకు వస్తున్నారు అనేవాడు కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి మనస్సు నీలో తీసేసుకోవాలి. క్రైస్తవ పిల్లలుగా మనం ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆతిథ్యం ఇవ్వట మర్చిపోవద్దు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తెలియకనే ఆతిథ్యం ఇచ్చి అబ్రహాము శారమ్మ దీవించబడ్డారు. ఆ తర్వాత ఏమంటున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే, షూనేమీరాలు తన ఇంటికి వచ్చుచున్న దైవజనుడిని చూసి భర్తతో అంటుంది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును. అయితే ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా ఇక్కడ అలసట తీర్చుకుంటారు. ఆ దైవజనుడి కొరకు భోజనం సిద్ధపరచాలి. అంత మాత్రమే కాదు, ప్రతిసారి వచ్చి ప్రార్థనకు వచ్చేటప్పుడల్లా మన ఇంటికి వస్తారు. కాబట్టి దైవజనుడి కొరకు మన ఇంటిలో ఒక గది కట్టిద్దాం. ఆ గోడ మీద గది కట్టిద్దాం. అతని కొరకు ఒక మంచం, ఒక బల్ల, ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఒక దీపస్తంభం, ఇవన్నీ సిద్ధపరచుదాం. భర్తతో చెప్తున్నారు. చూడండి ఎంత మంచి భార్య భర్తలు. వాడు ఒకరికొకరికి అండర్స్టాండ్ ఉంది. ఇద్దరు ఏక మనస్సుతో ఏకీభవించే స్వభావం. భర్తతో కూడా చక్కగా చెప్తుంది, మన ఇంటికి వస్తున్న దైవజనుడు భక్తి గలవాడయ్యా, దైవజనుడు మనం చేర్చుకోవాలని అని చెప్పినప్పుడు భర్త కూడా దానికి ఏకీభవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ కుటుంబంలో భార్య భర్తలుగా కలిసి దేవుని పని చేస్తున్నారా? కలిసి దేవుని మందిరానికి వెళ్తున్నారా? కలిసి దేవుని సేవకులు చేర్చుకుంటున్నారా? కొంతమంది ఉంటారు, భర్తకి ఇష్టం భార్యకి ఇష్టం ఉండదు, భార్యకి ఇష్టం భర్తకి ఇష్టం ఉండదు. కొన్ని చోట్ల ఎందుకు వచ్చారు వాళ్ళు అంటారు. కొంతమంది అరవద్దు,
సేవకులు మనం ఆతిథ్యం ఇవ్వటం మంచిదని పడుకుంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోవద్దు. ఇది ఏ గోడ అంటే మరి చూడండి, ఆతిథ్యం ఇచ్చే గోడ కట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇంకా ఏంటంటే చూడండి, 4వది ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యోసేపు ఫలించని కొమ్మ, యోసేపు ఫలించని కొమ్మ, ఓట యొద్ద ఫలించని కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే విస్తరించుట, అభివృద్ధి చెందుట. అభివృద్ధి అనే గోడ, విస్తరింపనే గోడ ఈరోజు నువ్వు కట్టాలి. యోసేపు ఫలించని కొమ్మగా ఉండటానికి కారణం ఈ గోడ మీద ఆ యొక్క రెమ్మలు ఎన్ని కూడా వ్యాపించి చెందుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. కారణం ఏంటి? యోసేపుని గోతులో పడేశారు అన్నదమ్ములు. యోసేపును చంపాలని ప్రయత్నం చేశారు. రకరకాలుగా యోసేపు ఎన్నో హింసలు అనుభవించాడు, శోధనలు. అన్నిట్లో కూడా దేవుడు జయమిచ్చాడు. యోసేపుని మరి ఐగుప్తులో ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు. ఒక బానిసగా మరి పోతీఫర్ ఇంట్లో బానిసగా వెళ్ళి పనిచేయటానికి వెళ్ళిన యోసేపు అదే దేశానికి ప్రధానిగా దేవుడు చేశాడంటే ఎంత కృపండి, ఎంత భక్తిపరుడు అని చూడండి. పాపము నుండి పారిపోయిన వ్యక్తి, పరిశుద్ధ జీవితం జీవించడానికి దేవునికి అనుకూలంగా ఉన్న వ్యక్తి యోసేపు. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ మాట, నీ ప్రవర్తన, నీ యొక్క ఎలా ఉంది, ఇది నీవు అభివృద్ధిని చూడాలి, వ్యాప్తి చెందాలి. దినదినము క్రమక్రమంగా అభివృద్ధి రావాలి. ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. అబ్రహాము అలాగే క్రమక్రమంగా అభివృద్ధి. ఈరోజు క్రైస్తవులకు మనం అభివృద్ధి చెందే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడేసిన గొంగలు అక్కడే కాదు, ఆత్మీయ స్థితిలో అభివృద్ధి, శారీరకంగా భౌతికంగా మనం అభివృద్ధి చెందాలి. క్రైస్తవులకు మనం అన్నిటిలో దేవుని పిల్లలకు అభివృద్ధిలో కనబడాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు వ్యాప్తి చెందేలాగా నీ పిల్లలను ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మనం చూడగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ చూసినట్లయితే 5వదిగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇర్మియా ప్రధాన యుద్ధం గాని యాజకుడు గాని దేశ నివాసుడు గాని ఈ దేశం అంతట్లో నీవెక్కడికి పోయినను ప్రాకారముల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇత్తడి గోడ ఇది కొట్టినా పగలదు, పడివాది కొట్టినా కూడా ఎరగదు. ప్రైజ్ ది లార్డ్. మట్టి గోడ అయితే అది కొడితే ఆ ఎంటనది పడిపోతుంది. కానీ ఇత్తడి గోడ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆత్మీయ స్థితిలో, విశ్వాసంలో నువ్వు ఇత్తడి గోడలాగా స్ట్రాంగ్ గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. విశ్వాస జీవితాన్ని సూచిస్తుంది. కాబట్టి క్రైస్తవ బిడ్డల మన విశ్వాసం ఎలా ఉండాలి? షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారి విశ్వాసం ఏంటి? బంగారు ప్రతిమను పెట్టి నెబుకద్నెజర్ ఆ ప్రతిమకు నమస్కారం చేయమంటే వారు ఒకటే వారి విశ్వాసంతో ఏమంటున్నారంటే, రాజా, ఇందును బట్టి మేము చింతించాల్సిన అవసరం మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు అని పలుకుతున్నారు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? మన ముందు లేనిది ఉన్నదని చెప్పడమే విశ్వాసం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవులుగా, విశ్వాస వీరులుగా మనం ఉండాలి. పట్టుదలతో దేవునికి మహిమ కలుగును గాక. మరి దానియేలు సింహపులో పడేస్తే ఆయన విశ్వాసం దేవుడు కాపాడుతాడని విశ్వాసం ఉంటున్నాడు. అందుకే సింహాల నోడు మూసుకున్నారు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారి విశ్వాసం ఎలాంటిది? మేము సేవించుతున్న దేవుడు మండుచున్న అగ్నిగుండముడు తప్పించి రక్షించుటకు సమర్థుడు అంటున్నారు. కాబట్టి నీకు విశ్వాసం ఉందా? నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండలు సముద్రంలో పడునుగా అంటే పడుతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. కాబట్టి క్రైస్తవ బిడ్డలార, విశ్వాసం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నేను విశ్వాసముతో సేవ ప్రారంభించినప్పుడు నేను ఒక్కసారైనా దేవుడు నన్ను విమానం ఎక్కిస్తాను అనుకుంటే ఈరోజు అనేక విమానాలు ఎక్కించారు. నేను ఎలాగైనా యెరూషలేము చూస్తానని నమ్మకంతో 2 సార్లు యెరూషలేము వెళ్ళగలిగాను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, విశ్వాసం ఉంటే కానిది లేదు. కాబట్టి ఏదైనా సరే నీ జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి. ప్రభువుకే మహిమ. అందుకే ప్రభు కూడా ఎక్కడ ఎవరికి వారి స్వస్థత చేసేటప్పుడు ప్రభు అడిగారు, ఇది నేను చేయగలను నమ్ముతున్నావా అన్నాడు. నేను నమ్ముతున్నానయ్యా అంటేనే అద్భుతాలు చేసేది, స్వస్థపరిచారు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మళ్ళా మూల వాక్యం చదువుదాం. మీకా గ్రంథం 7:11 చూడండి. మీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. క్రైస్తవ బిడ్డలారా, అవును, పడిపోయిన మీ గోడలు, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన మీ గోడలు, ప్రార్థనా జీవితంలో పడిపోయిన వీటిని మరలా కట్టించు దినం వచ్చుతున్నది. కాబట్టి మరలా మీ గోడలు కట్టించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి పూనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా మన జీవితంలో ఎక్కడ పడిపోయావు? ఏ విషయాల్లో పడిపోయావు? దేవునికి ఇచ్చే విషయంలో పడిపోయావా? ప్రార్థించే విషయంలో పడిపోయావా? విశ్వాస జీవితంలో పడిపోయావా? ఎక్కడ నువ్వు దిగజారిపోయావు? ఒక్కసారి దేవుని దగ్గర సరి చేసుకో. చూడండి, మన పాయింట్ చెప్పాం. ఒకటి, పూర్వం పడిపోయిన దావీదు గుడాలను మరలా కడతానన్న దేవుడు పడిపోయిన నీ స్థితిని బాగు చేసి నిలబెడతాడు. రెండవదిగా, మరి ఎక్కడైతే మరి పడిపోయిన ప్రార్థన జీవితంలో పడిపోయావా, దేవుడు మరలా ప్రార్థన జీవితం దేవునికి ఇవ్వబోతున్నాడు. మూడవదిగా, ఆతిథ్యం ఇచ్చే గోడ. ఒకవేళ ఇతరులకు ఆతిథ్యం ఇవ్వలేని స్థితిలో నువ్వు ఉన్నావా, దేవుడు నిన్ను ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అభివృద్ధి అనేది నువ్వు చూడలేకపోతున్నావా, మరి నువ్వు అభివృద్ధిని చూసే వ్యక్తిగా చేయబోతున్నాడు. చివరిగా చూస్తున్నట్లయితే, విశ్వాస జీవితంలో ఇంకా నువ్వు విశ్వాసం ఉండలేకపోతున్నావు, దేవునికి విశ్వాసం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీవేం సంభవించడం మనకు తెలియదు. దయచేసి మీ గోడలు కట్టించండి. దేవునికి మహిమ కలుగును గాక. పడిపోయిన మీ స్థితిని బాగు చేసుకోండి. ప్రభు త్వరగా రాబోతున్నారు. మార్పు చెంది పాపములు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని ప్రభువుకు సాక్షిగా మీరు నిలబడాలని కోరుకుంటున్నా. దేవునికి మహిమ. ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావా? విశ్వాసంతో నువ్వు ఏకీభవిస్తే అది ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి అనారోగ్యమైనా, ఎలాంటి బలహీనత అయినా ప్రభు స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు. ప్రభుకి మహిమ కలుగునుగా. నేను ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసంతో నీ జీవితంలో శరీరంలో ఎలాంటి బలహీనతలు ఉన్నా, ఎలాంటి అనారోగ్యం ఉన్నా అక్కడ నీ చేయించుకో. ప్రభు స్వస్థపరచబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల దేవానికి స్తోత్రములు. ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా బిడ్డలకున్న ప్రతి సమస్యను బ్రేక్ చేస్తున్నామయ్యా. ప్రతి వ్యాధి నుంచి విడిపించండి, ఆరోగ్యం ఇవ్వండి, స్వస్థపరచండి దేవా. ఓ క్షేమం ఇవ్వండి, కాపుదలు ఇవ్వండి నాయన. నీ వేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నా. ఎంతమంది విశ్వాసంతో వారి యొక్క బలహీన స్థలములు చేయించుకున్నారు, విడుదల దయచేయమని వేలుతో నింపండి, స్వస్థపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ఇంతవరకు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. మీ ప్రార్థన స్థితిలో ఏమున్నా మాకు తెలియపరచండి. అంత మాత్రమే కాదండి, మరిన్ని మా వర్తమానాలు వినాలని మీకు ఆశ ఉంటే మరి మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయండి. మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల, షేర్ చేయటం వల్ల అనేక మందికి ఈ వర్తమానాలు వినిపించిన వారు అవుతారు. కాబట్టి మీరు మేము మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ చర్చికి వెళ్ళకపోతే మా చర్చికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, తప్పక రావచ్చు. మీరు ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేసినా మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం ఉంది. అంత మాత్రమే కాదు, మీ గృహాలకు వచ్చి మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నా, నా ప్రార్థన చేయమన్నా వస్తాం, ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు మేము మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కట్టాలి. దేవునికి మహిమ కలుగును కాక. మరి ఆ విధంగా ప్రార్థన చేద్దామా? మా కొరకు కూడా ప్రార్థించండి. మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మరి ఇదే మరి టైంలో ఈ వాక్య ఈ సమయంలోని ఈ వర్తమానం ద్వారా మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికి నా వందనాలు.